2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. దాని మూలంగా పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి వస్తున్నారు డిసెంబర్ 2వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆ స్త్రీ మూలంగా మీకు బిజినెస్లోను కెరియర్లోను మంచి డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. వాళ్ళ రిఫరెన్స్ మూలంగా మీకు ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా కెరియర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఒక స్త్రీ రిఫరెన్స్ మూలంగా మీకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో 7వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్టమంలో రాహు ఉన్నారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమంలో గురువు ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా ఖర్చు అనేది అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్లో పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లవర్స్కి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.